మిత్రులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు. హిందూ అన్న పదానికి స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, హిందూ అన్న పదములోట అర్థమే లేదట. చదువుతున్నాను 92వ పేజీ. సింధు అనే సంస్కృత పదాన్ని పాడు చేసి పారసీకులు హిందూగా మార్చారు. వారున్న తావు నుండి సింధు నదికి ఆవల ఒడ్డులో నివసిస్తున్న ప్రజలను వారు హిందువులని పిలిచేవారు. ఆ తర్వాత ఈ మాట పరంపరగా వాడుకలోకి వచ్చింది. మహమ్మదీయులు పరిపాలనా కాలంలో ఈ మాట చివరికి మన వ్యవహారంలో కూడా ప్రాకింది. ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల హాని లేదు, కానీ నేను చెప్పినట్లు అది అర్థహీనమైపోయింది. ఎందుకంటారా? సింధు నదికి ఆవల ఒడ్డులో నివసించే ప్రజలంతా పూర్వకాలంలో లాగా ఈనాడు కూడా ఒకే ఒక మతాన్ని అవలంబించేవారు కారు. కాబట్టి ఈ మాట కేవలం హిందువులకే కాక భారతదేశంలో నివసించే మహమ్మదీయులు, క్రైస్తవులు, జైనులు మొదలైన అన్ని మతముల వారికి చెల్లుతుంది. కాబట్టి హిందువు అనే పదాన్ని నేను వాడను. పారసీకులు సింధు నది మీదుగా మన దేశానికి వచ్చి మనల్ని హిందువులను పిలిచారు. హిందువులు అనే పదానికి నిర్వచనం ఏంటంటే సింధు నది ఆవల ఒడ్డున నివసించేవారు అని అర్థం. అయితే వాళ్ళు పారసీకులు మన దేశానికి వచ్చేసరికి సింధు నది ఆవల ఒడ్డున నివసించే మతాలు ఎవరట? మహమ్మదీయులు, క్రైస్తవులు, జైనులు మొదలైన అన్ని మతముల వారికి చెల్లుతుంది. అంటే ఈ మతముల వారు అందరూ కలిసి, ఈ బౌద్ధులు అంటే ఇప్పుడు భారతదేశంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో ఈ మతముల వారు అందరూ కలిసి ఆ సింధు నది ఒడ్డున ఉండేవారు. వారందరినీ కలిసి హిందువులు అన్నారు. ఈనాడు హిందువులు అని చెప్పుకునేవారిని కాదు, ఈ మతముల వారు అందరిని కలిసి హిందువులు అన్నారు. కాబట్టి హిందూ అనే పదము ఈనాడు హిందువులు అనబడే వారికి కాకుండా భారతదేశంలో ఉన్న వారందరికీ హిందూ అనే పదం చెల్లుతుందట. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, హిందూ అనే పదములో ఏ అర్థము లేదు అలాగని స్వామి వివేకానంద గారు అన్నారు. అయితే ఈ పదం ఎప్పుడు వచ్చిందంటే, ఆయనకి హిందూ అనే పేరు ఈ మధ్య కాలంలో వచ్చింది. 13-14 శతాబ్దాల్లో వచ్చిన పేరు. అంతకు ముందాక అసలు ఆ పదమే తెలియదు ఎవరికి. సరే, అది అలా అట్టే పెట్టండి. దానికి 13-14 శతాబ్దంలో హిందూ అనే పదము వాడుకలోకి వచ్చింది. అంతకుముందు అందరము భారతీయులమే అంటే విదేశస్తులు వచ్చి హిందూ అనే పేరు మనకి పెట్టారు. నిన్నగాక మొన్న వచ్చిన హిందువు ఎప్పుడంటే నిన్నగాక మొన్న అంటే 13-14 శతాబ్దంలో వచ్చిన హిందూ అనే పదం, హిందువులు అనే పేరు. ఒక ఆయన అన్నాడు, ఎవడో మన రాధా మనోహర్ దాసు, మీ తాత హిందువుడు, మీ నాన్న హిందువుడు, ఏమండి హిందువుకు ముందే భారతీయులు ఉన్నారు, హిందువుకు ముందే భారతీయులు ఉన్నారు. నా ప్రశ్న అంటే, హిందువుల ముందా భారతీయుల ముందా? ఈ భారతీయులకే హిందువులు అన్న పేరెట్టారు. హిందూ అని మనం గొప్పగా చెప్పుకోవడానికి హిందూ అనే పదంలో ఏమీ లేదట. నిన్నగాక మొన్న వచ్చిన హిందువు గొప్పోడా? హిందువు కంటే అందరూ భారతీయుడు గొప్పోడా? హిందువు ముందా భారతీయుల ముందా చెప్పండి. నిన్నగాక మొన్న వచ్చాడు హిందువు, అంతకుముందు భారతీయులు అందరూ. ఈ భారతీయులకి హిందూ అని పేరెట్టాడు. హిందువు ముందా భారతీయుడి ముందా? నా ప్రశ్న. హిందూ అని గొప్పగా చెప్పుకోవడానికి హిందూ అనే పదంలో ఏ అర్థమూ లేదట. హిందూ అంటే సింధు నది ఆవల ఒడ్డున నివసించేవాడని అర్థం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.